బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాను వాడుకుని అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని, అది జరిగే పని కాదన్నారు సీఎం. చిల్లర మల్లర రాజకీయాలు చేస్తే అధికారంలోకి రావడం పక్కన పెడితే చర్లపల్లి జైలుకు చిప్పకూడ తప్పదని హెచ్చరించారు. కష్టపడి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఈ రోజు మన మీద దుమ్మెత్తిపోయాలని అధికారం కోల్పోయిన వాళ్ళు విచక్షణ రహితంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తాం అనుకుంటారు. సోషల్ మీడియాతోనే అధికారంకు రారు, కానీ చర్లపల్లికి అయితే పోతారు. నేను గ్యారెంటీగా చెప్తున్నా, సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామని కలలుగా అంటున్నట్టున్నాడు ఆయన. నువ్వు సోషల్ మీడియాతోనే అధికారంలో రావు, కానీ చిల్లర పనులు చేస్తే మాత్రం చెల్లపరలో చిప్పకూడు తింటావని నేను చెప్తూ, మనందరం కలిసికట్టుగా కాకా స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ, మీ సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ గారు గుజరాత్లో కట్టుకున్నారు. 64,000 కుటుంబాలను తరలించిండు, అందులో 16,000 మందికే నష్టపరిహారం ఇచ్చిండు. నరేంద్ర మోడీ గారు గుజరాత్ను బాగు చేసుకోవడానికి సబర్మతి రివర్ ఫ్రంట్ కడితే ఈటల రాజేందర్ గారు సపోర్ట్ కొడుతున్నారు. మా మోడీ గారు చూడండి గుజరాత్ మోడల్ ఎట్లా డెవలప్ చేసిండని. మరి అదే సబర్మతి రివర్ ఫ్రంట్ అట్లాంటిదే మూసీ రివర్ ఫ్రంట్ హైదరాబాద్లో కట్టుకుంటే రాజేందర్కి వచ్చిన కష్టమేంది, దుఃఖమేంది నాకు అర్థం కాలే. మీరు ఎవరైనా రెచ్చగొడితే వారి మాటలు నమ్మకండి. ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం ఉంది. ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది. వాళ్ళు వీళ్ళు వచ్చి మాటలు చెప్పిన వాళ్ళు వాళ్ళ ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికి మిమ్మల్ని ముసుగుగా రక్షణ కవచంగా వాడుకుంటున్నారు తప్ప మీ ప్రయోజనం కోసం కాదు. ఈ రోజు ఆ మాట్లాడే వాళ్ళందరికీ నేను సూచన చేస్తున్నా, ఈ పేదలకు ఏం చేద్దామో సలహా ఇవ్వండి. ఇండ్లు ఇద్దామా, ప్రత్యామ్నాయంగా డబ్బులు ఇద్దామా, ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏమైనా స్థలాలు ఇండ్ల పట్టాలు ఇద్దామా, లేకపోతే హైదరాబాద్ నగరంలో చాలా ప్రభుత్వ జాగాలు ఉన్నాయి, అక్కడ వీళ్ళకి ఏం ప్రత్యామ్నాయం చేద్దామో మీరు సూచన చేయండి. ఏది మాట్లాడినా ప్రత్యామ్నాయం చెప్పరు, అది మాత్రం చేయొద్దు, వీళ్ళని మాత్రం కదిలియొద్దు. ఎక్కడున్నది అక్కడనే ఉండాలి, ఎట్లున్నది గట్లనే ఉండాలి. చెరువులు, వాగులు, మీకు నాలాలు మూసి ఇవన్నీ మూసుకపోతే నీళ్ళు ఎక్కడికి పోతాయి? ఆ నీళ్ళే ఇప్పుడొచ్చే బుల్డోజర్ కాదు, నీళ్ళు వచ్చే ఆ నీళ్ళే బుల్డోజర్గా మారి మనల్ని ముప్పెట కమ్మేసినప్పుడు ఈ నగరమే మాయమైపోతుంది.